అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ను సిఐడి విచారిస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో లోకేష్ ను A14 గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు మెమో ఫైల్ చేశారు. అయితే ఇప్పటికే నారా లోకేష్ కు సిఆర్పిసిలోని సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామని ఏపీ హైకోర్టుకు సిఐడి తెలిపింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ను సిఐడి విచారిస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో లోకేష్ ను A14 గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు మెమో ఫైల్ చేశారు. అయితే ఇప్పటికే నారా లోకేష్ కు సిఆర్పిసిలోని సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామని ఏపీ హైకోర్టుకు సిఐడి తెలిపింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అనుశ్రీ, గత 2.5 గంటలుగా ఆ నారా లోకేష్ను సిఐడి విచారిస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసులో 14వ ముద్దాయిగా ఉన్నటువంటి నారా లోకేష్ని సిఐడి ప్రశ్నిస్తుంది. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ జరిగినటువంటి అక్రమాలలో A6గా ఉన్నటువంటి హెరిటేజ్ సంస్థ ఆ పెద్ద ఎత్తున లబ్ధి పొందింది. హెరిటేజ్ సంస్థలో నారా లోకేష్ ఒక డైరెక్టర్గా, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ మొత్తం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంటు, రాజధాని అమరావతి మాస్టర్ ప్లాను, సీడ్ క్యాపిటల్కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ల మార్పులు చేర్పుల్లో పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. ఈ కుట్రలో నారా లోకేష్ కూడా ప్రధానమైనటువంటి పాత్రధారని ఇప్పటికే సిఐడి నారా లోకేష్ పైన అభియోగం మోపింది. నారా లోకేష్ హెరిటేజ్ డైరెక్టర్గా ఉన్నప్పుడే అమరావతి ప్రాంతంలో ఏదైతే తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో హెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు చేసింది. చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 జూలై 30వ తేదీన హెరిటేజ్ బోర్డు డైరెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 14వ ముద్దాయిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా ఉన్నారు. ఈ కేసులో A1 ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబుకి సంబంధించినటువంటి కుమారుడు నారా లోకేష్, అదేవిధంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో నారా బ్రాహ్మణి, అదేవిధంగా భువనేశ్వరి, వీళ్ళంతా కూడా 56% వాటాలు కలిగినటువంటి హెరిటేజ్కి లబ్ధి చేకూర్చేలాగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని 3 సార్లు మార్పులు చేశారు. ఒకవైపు లింగంనేని రమేష్, అదేవిధంగా హెరిటేజ్ సంస్థకి సంబంధించిన భూములు, లింగంనేని రమేష్ సంబంధించిన 365 ఎకరాలు, హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి భూములు 10 ఎకరాలు, నారాయణకి సంబంధించినటువంటి నారాయణ, ఆయన బినామీలు, ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు పేరుతున్నటువంటి భూములు 148 ఎకరాలు. ఈ భూములకి మేలు చేసేలాగా ఈ భూములన్నిటికీ కూడా లబ్ధి చేకూర్చేలాగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు చేశారు. అందులో A14గా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా ప్రధానమైనటువంటి కుట్రదారుగా వ్యవహరించారని సిఐడి అభియోగం మోపిందా. ఈ నేపథ్యంలోనే దాన్ని ఛేదించేందుకు ఇప్పుడు నారా లోకేష్ పాత్ర పైన సిఐడి విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నల్ని చాలా స్పష్టంగా నారా లోకేష్కి సిఐడి సంధిస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు ముందే ఎలా తెలిసింది అని సిఐడి ప్రశ్నిస్తోంది. 3 సార్లు రింగ్ రోడ్ అలైన్మెంటు మార్చడం వెనక మీ పాత్ర ఉంది కదా అని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూర్చేలాగా అలైన్మెంట్ను ఎందుకు మార్చారని సిఐడి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. హెరిటేజ్ సంస్థ ఆ ప్రాంతంలోనే ఎందుకు భూములు కొనుగోలు చేసింది, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆ ప్రాంతంలోనే ఎందుకు భూములు కొనుగోలు చేసింది అన్న అంశాన్ని సిఐడి ప్రశ్నిస్తోంది. 2014 జూలై 30న జరిగినటువంటి హెరిటేజ్ బోర్డు సమావేశంలో ఈ ప్రాంతంలో భూములు కొనుగోలుకు సంబంధించినటువంటి తీర్మానం చేశారు కదా, ఆ రోజు జరిగినటువంటి బోర్డు సమావేశంలో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు కదా అన్న అంశాలని ప్రశ్నిస్తోంది. లింగంనేని రమేష్కి చెందినటువంటి భూములు పక్కనే హెరిటేజ్ ఎందుకు భూములు కొనుగోలు చేసింది, లింగంనేని రమేష్ మీ తండ్రికి ఎందుకు తన ఇంటిని క్విడ్ ప్రోకోలో ఈ ఉచితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎందుకు ఇచ్చేశారు కరకట్ట గెస్ట్ హౌస్ని, ఈ అంశాలన్నింటినీ కూడా ప్రశ్నిస్తుంది. మంగళగిరి, తాడేపల్లి, తుళ్ళూరు పరిసర ప్రాంతాల్లో భూములు ఎందుకు కొనుగోలు చేశారని ప్రశ్నిస్తుంది. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి మీ తండ్రి A1 ముద్దాయి అయినటువంటి చంద్రబాబు అలైన్మెంట్ మార్పు సమాచారాన్ని మీకు ముందే లీక్ చేశారు కదా అని కూడా ప్రశ్నిస్తుంది తెలుస్తుంది. పెదకాకాని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లు కూడా వివరిస్తూ నారా లోకేష్ని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. సో ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించినటువంటి జరిగినటువంటి అక్రమాలు, ఇందులో అనేక చట్టాలను ఉల్లంఘించారు. అన్నిటికంటే కూడా అసైన్డ్ భూముల చట్టం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఉల్లంఘించి
అసైన్డ్ భూములను రైతుల దగ్గర నుండి ఇక్కడ కూడా హెరిటేజ్ కేవలం చాలా తక్కువ ధరకి 8 లక్షల రూపాయలకే ఒక ఎకరం భూమిని ఈ ప్రాంతంలో ముందుగానే ఉన్నటువంటి సమాచారంతో కొనుగోలు చేసింది. సో ఈ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను కూడా సిఐడి ఇప్పటికే సంపాదించి ఇప్పుడు నారా లోకేష్ ముందు కూడా ఆ వివరాలను ఉంచింది. సో వీటికి సంబంధించి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం సిఐడి చేస్తుంది. అయితే నారా లోకేష్ దీనికి ఇంకా ఎటువంటి ఆ సహకారం అందిస్తున్నారు. ముఖ్యంగా హెరిటేజ్కి సంబంధించి ఆ జరిగినటువంటి బోర్డు తీర్మానానికి సంబంధించిన మినిట్స్ పుస్తకాలు కానీ మినిట్స్ వివరాలు కానీ అదేవిధంగా హెరిటేజ్ భూములు కొనుగోలు చేసినటువంటి బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలు కానీ హెరిటేజ్ కొనుగోలు చేసినటువంటి భూముల రికార్డులకు సంబంధించినటువంటి సమాచారాన్ని కానీ నారా లోకేష్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఈ విషయం మీద గతంలో కూడా కోర్టుకు వెళ్ళారు. అయితే హైకోర్టు ఒత్తిడి చేయొద్దని చెప్పింది. కానీ వీటి మీద నిజంగానే తాను స్వచ్ఛందంగా విచారణకు సహకరిస్తానని గతంలో నారా లోకేష్ ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇప్పుడు హెరిటేజ్కి సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తారా లేదా, ట్రాన్స్పరెంట్గా ఉంటే ఒకవేళ దానికి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాల లావాదేవీలను భూములు కొనుగోలు రికార్డుల లావాదేవీలు అన్నింటినీ కూడా సిఐడి అధికారులకు ఇచ్చి సహకరిస్తారా లేదా అన్న అంశాన్ని చూడాలి. గత 2.5 గంటలుగా నారా లోకేష్ని సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. అనుశ్రీ, రైట్, ఏ ప్రశ్నల్ని సంధిస్తున్నారన్న విషయాన్ని మీరు చెప్పారు. ప్రధానంగా ఎట్లాంటి అభియోగాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? నారా లోకేష్ పైన మొత్తం హెరిటేజ్ సంస్థ తరపున కుట్రదారుగా నారా లోకేషే కీలకంగా వ్యవహరించారనేది ఒక ప్రధానమైనటువంటి అభియోగం సిఐడి ఈ కేసులో మోపింది. సిఐడి ఏసీబీ కోర్టులో గతంలో దాఖలు చేసినటువంటి పిటిషన్లో కూడా ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ఇవన్నీ కూడా అటు తన తండ్రి చంద్రబాబు, మరోవైపు సిఆర్డీఏకి సంబంధించినటువంటి మంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నారాయణ, వీళ్ళిద్దరితో కలిసి నారా లోకేష్ తన సంస్థలకి తన కుటుంబ సభ్యులు ఉన్నటువంటి హెరిటేజ్ సంస్థకి మేలు చేసేలాగా నిర్ణయాల్లో ప్రభావితం చేశారు, మార్పులు చేర్పులు చేశారు, అలైన్మెంట్లు మార్పులు చేర్పుల్లో కీలకమైనటువంటి పాత్రధారిగా వ్యవహరించారని ఆ సిఐడి అభియోగం మోపింది. ప్రధానంగా ఈ నేపథ్యంలోనే 14వ ముద్దాయిగా ఈ కేసులో చేర్చింది. A6గా ఈ కేసులో ఆల్రెడీ హెరిటేజ్ సంస్థ కూడా ఉంది. ఆ హెరిటేజ్లో మళ్ళీ 3 ప్రధానమైనటువంటి చంద్రబాబు కుటుంబ సభ్యులు, నారా లోకేష్కి సుమారుగా 10% పైగా షేర్లు ఉన్నాయి. మొత్తం 3 కుటుంబ సభ్యులు, నారా చంద్రబాబు నాయుడు భార్య, కోడలు, కొడుకు కలిపి 56% ఓటాలు ఉన్నాయి. సో ఈ హెరిటేజ్ లింగమనేని మధ్య ఉన్నటువంటి సంబంధం కానీ, లింగమనేని ఇంటికి ఎందుకు చంద్రబాబుకి గిఫ్ట్గా ఇచ్చారన్న అంశానికి సంబంధించి కానీ, అదేవిధంగా హెరిటేజ్ అక్కడే ఎందుకు భూములు కొనుగోలు చేసిందని కానీ, లింగమనేని రమేష్ భూములు పక్కనే హెరిటేజ్ ఎందుకు భూములు కొనుగోలు చేసిందని కానీ, గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో హెరిటేజ్ ఎందుకు భూములు కొనుగోలు చేసిందని కానీ, చట్టాలు ఏ విధంగా ఉల్లంఘించారన్న అంశానికి సంబంధించి ఈ ప్రశ్నలన్నింటినీ కూడా నారా లోకేష్ని ఇప్పుడు సిఐడి అడుగుతుంది. దీనిపైనే ప్రధానంగా ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సతీష్.